గిరాకీ వస్తే నీ గుడ్డలుడవా పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు నీ అక్క కోడితే మొక్కలగలి రక్తం వస్తుంది గుంజి 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 పగలదే హాయ్ ఫ్రెండ్స్, విన్నారు కదా అవన్నీ. ఏంటంటే మన చంద్రహాస్ ఈటీవీ బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారి కొడుకు అనమాట ఇతను చంద్రహాస్. అతను ఒక పాట పాడిండు. ఆ పాటలో లిరిక్ అవన్నీ ఇప్పుడు మనం విన్నాము కదా. అయితే పాపం ఆయనను యాటిట్యూడ్ ఆయన పేరు. పాపం ఆయన ఏదో కష్టపడి వాళ్ళ నాన్న ఏదో ఆ బుల్లితెరలో వచ్చేసి ఆయన ఒక స్థాయిలో స్థిరపడ్డాడు. ఆయన కొడుకును కూడా ఆయన ఏదో చేయాలని అనుకున్న టైంలో ఒక సినిమా తీసారు అనమాట. అసి తెలివగా ఇష్టం వచ్చినట్టు స్టేజ్ మీద నిలబడి ఆ కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడడం అవన్నీ చూసిన జనాలు ఆయనను ఇష్టం వచ్చినట్టు అప్పుడు బాగా ట్రోల్ చేసారు అనమాట. అయితే ఇప్పుడు అయినా ప్రేమిస్తానే ఏదో సినిమా ఉంది. దాని ఈవెంట్ లో మనోడు పలగదేంగుతా కోస్తా చేస్తా అనేసి ఒక పాట పాడి, ఆ పాటలో ఆ మీనింగ్ అంత ఘోరంగా ఉన్నది. అంటే ఆ సినిమాను ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో, వైరల్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ పాట పాడిండు. అయితే ఇంకో మాట కూడా ఆయన అంటాడు ఏంటంటే ఆ బూతు పదాలు ఆ సినిమాలో ఆ సాంగ్ లో ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సెన్సర్ కటింగ్ వాళ్ళు ఉంటారు. ఆ పాటలో ఆ బూత్ పాట వచ్చే కాడ కంపల్సరీ అక్కడ కట్ చేసి మాత్రమే ఆ పాటను మన ముందు ఉంచుతారనమాట. అయితే దీన్ని వైరల్ ఎందుకు చేస్తున్నారో ఏమో నాకైతే అర్థం కాదు. పాపం ఆయన కూడా అంటాడు సెన్సర్ కటింగ్ లో అది పోతుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో సినిమాలు వచ్చినాయి, పెద్ద పెద్ద హీరోల పాటలే వచ్చినాయి. అలాంటి వాటికి చేయకుండా నా పాట మీదే పడ్డరు ఏంటి అనేసి ఆయన పాపం ఆయన ఫీల్ అవుతాడు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఆయన ఏదో ఆయన లెవెల్లో ఆయన సినిమాలు తీసుకుంటూ పోతుంటే మనోళ్ళు కొందరు నచ్చని వాళ్ళు ఆయనను తిట్టడాలు, ఆ మెసేజ్లు చూసి ఆయనకు కూడా కోపం వచ్చి వాళ్ళ మీదనే ఆ పాట రాసి పాడినట్టు నాకు అనిపించింది మిత్రులారా. కాబట్టి మనము ఇతరులను ఎప్పుడు అనొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా అనే సమయం వస్తుంది. అది డైరెక్ట్ కాకుండా కానీ ఇండైరెక్ట్ గా అంటారు. చంద్రహాస్ చేసిన పని కూడా అదే. కాబట్టి మిత్రులారా ఆయన ట్రోలింగ్ చేయడం మాత్రం ఆపండి. ఏదో ఆయనకు నచ్చినట్టు ఆయన సినిమాలు తీసుకుంటూ పోతాడు. నచ్చితే చూడండి, వింటే వినండి, లేకుంటే లేదు. ఆ సెన్సార్ అయితే ఉండదు. ఆయన జస్ట్ ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి, వైరల్ చేసుకోవడానికి అందులో భాగంగానే ఈ పాట పాడిండు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.